తెలంగాణ రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 4 నుండి 5 ఎకరాల వరకు అయితే డబ్బులు అయితే పడుతున్నాయి అన్నమాట. మనకు ఏమని చెప్పారు అంటే 4,000 కోట్లకు సంబంధించి, అలాగే 3,500 రూపాయల కోట్లు, 18,000 రూపాయల కోట్లు అన్నమాట. 10 ఎకరాల వరకు అయితే కట్ ఆఫ్ అయితే పెట్టినట్టు విషయం అందరికీ తెలుసు. సో ఈ ఏవైతే డబ్బులు ఉన్నాయో మీ అందరికీ కూడా రైతు భరోసాకు సంబంధించి డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. సో మీ అందరు కూడా చివరి వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి. మనకు జిల్లాల వారీగానైతే నిధులు విడుదల చేసినట్లయితే తెలుస్తుంది అన్నమాట. రైతు భరోసాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా మనకైతే ఆదేశాలు అయితే విడుదల చేసినట్లయితే తెలుస్తుంది. సో ఇప్పటి వరకు ఎవరికైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని షేర్ చేయలేదో ప్రతి ఒక్కరికైతే తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. రైతన్నలు అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇక యాసంగి సీజన్ సంబంధించి ముగియడం అయితే మనకైతే ముగింపు అయితే రావడం అయితే జరిగిందన్నమాట. రైతు భరోసాకు సంబంధించి చూసుకున్నట్టయితే ఈ 4 నుండి 5 ఎకరాల వరకు అయితే నిధులు అక్కడక్కడ మాత్రమే విడుదల చేసినట్లయితే తెలుస్తుంది. సో మరి వీరికి సంబంధించి ఏ జిల్లాల వాళ్ళకి చూసుకున్నట్టయితే మనకు మొత్తం ఇప్పుడు ఏవైతే 4,000 రూపాయల కోట్లు కానివ్వచ్చు, అలాగే 3,500 రూపాయల కోట్లు, ఈ ఏవైతే 4-5 ఎకరాల వరకు ఉన్నదో ఇది పూర్తిగానైతే కంప్లీట్ అయితే చేయాలని అయితే మనకు ఆదేశాలు అయితే రావడం అయితే జరిగిందనమాట. సో మీ అందరికీ కూడా డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. ఇప్పటివరకు రైతు భరోసాకు సంబంధించి ఇంకా ఎవరికైతే పెట్టుబడి సాయం అందలేదో చాలామంది రైతన్నలు అయితే చెప్పడం జరిగింది, అన్న ఇంకా డబ్బులు అనేవి పడలేదు. మరో పక్క చూసుకున్నట్టయితే యాసంగి సీజన్ అయితే ముగియడానికి అయితే రావడం అయితే జరిగింది. అలాగే ఇప్పుడు మనకు పంట కూడా కోతకైతే రావడం అయితే జరిగింది. అలాంటి కూడా కోత కొంతమంది అయితే కోత వచ్చిన ఏవైతే ఉన్నాయో అట్లా ఇప్పుడు మనకి ఏవైతే ఇప్పుడు ఐకే పిల్లలు కానివ్వచ్చు, అలాగే ఇవి ఏవైతే ఉన్నాయో ఆ పొలానికి సంబంధించి మనకైతే డబ్బులు అయితే చేతికి రావాల్సి వచ్చిందన్నమాట టైం ఆల్రెడీ. సో వీటికి సంబంధించి డబ్బులు అనేవి అయితే వస్తున్నాయి. ఇంకా పెట్టుబడి సాయం అనేది యాసంగి సీజన్ రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో ఇంకానైతే డబ్బులు అనేవి అయితే పడలేదు అని అయితే చాలామంది అయితే ఇలా చెప్పడం అయితే జరిగిందన్నమాట. వీరికి కూడా మనకి ఏమని చెప్పిందంటే ప్రభుత్వం అయితే